దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అందరి విషయములలోనూ తగిన సామర్థ్యములను ఆశీర్వాదపు అవకాశములను కలుగజేయుచుంటాడు. మన జీవితములలో దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవులను మనము అనుభవిస్తున్నప్పుడు, వాటి వలన మనము అభివృద్ధి పరచబడుతున్నప్పుడు దేవునిని ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకముగా స్తుతించి ఆరాధించుటకు జ్ఞాపకముంచుకొనాలి. మనము కలిగి ఉన్న ఈ సామర్థ్యము, ఈ స్థితి, స్తోమత మనకు మనముగా సంపాదించుకొన్నది కాదు. దేవుడు బ్రతుకు తెరువు కొరకు జీవనోపాధులను కలగచేసి వాటిలో జ్ఞానముతోనూ వివేచనతోనూ తెలివితోనూ అనుభవాలతోనూ అభివృద్ధి పరచగలుటకు అవకాశాలిస్తున్నాడు. కనుక మనము కలిగిన వేటియందును మనలను గురించి మనము అతిశయపడక ఈ భాగ్యమంతా దేవుడే ఇచ్చినదని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ కీర్తనలో దావీదు ఈ మాటలను తెలియజేయుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవలదని ఆత్మీయమైన ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములోను అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలను తెలియజేయుచున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమని ఈ వచనముల ద్వారా బయలుపరుస్తున్నాడు. సోదరుడా, దేవుని వలన పొందిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా తగిన విధముగా జాగ్రత్త పడుము. కృతజ్ఞత గలవారి ఎడల దేవుడు మరి అత్యధికమైన కృపను చూపుతాడు. నీ జీవితముల్లో దేవునికి కృతజ్ఞుడివై జీవిస్తున్నావా? ఇక మీదట ఆయన మహిమను, కృపలను కొనియాడుతూ అనేక ఆశీర్వాదాలు పాత్రుడవునట్లు ఆయత్తపడుము. దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలు. ఈ దినమందు మా జీవితములలో నీ సన్నిధిని, నీ కృపను, ఆశీర్వాదమును, ఆయుష్ను ప్రసాదించినందులకే వందనాలు. మేము నీ ఎడల కృతజ్ఞత కలిగిన వారమై ఎల్లప్పుడూ స్తుతించువారముగా జ్ఞాపకముంచుకొనుట కొరకు నాయనా మమ్మల్ని ఆయత్తపరుస్తున్నారు. నీ వాక్యము చేత సంధించినందులకు వందనాలు. అనేక మంది బిడ్డల జీవితములలో కంటికి కనబడని, చెవులకు వినబడని, హృదయమునకు గోచరము కాని మహిమాద్భుతమైన మేలులను, ఉపకారములను చేసిన దేవుడవు నీవు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభు. మాకంటే గనులు గొప్పవారు గతించిపోయారు. ఏ యోగ్యత లేకపోయినా మాకిట్టి భాగ్యమునిచ్చారు. నీ మాటలు వినుటకు, నీ నామమును స్మరించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉపకారములను మేము అనుభవించుటకు ఇంత గొప్ప భాగ్యమును పొందుకుని ఉన్నాం. మా వలనే అనేక మంది నీ కృపకు పాత్రులగునట్లుగా ప్రతివారిని దీవించండి. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. కుటుంబాలలో సమాధానము, నెమ్మదిని కలిగించండి. కూలి పని, వ్యవసాయ, వ్యాపార, ఇతర జీవనోపాధులు చేయుచున్న వారిని, ఉద్యోగస్తులను వారి ప్రయాణములలోనూ తోడుగా ఉండి కాపాడండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను అందరినీ పేరు పేరునా దీవించండి. దేశ విదేశాలలో ఉన్న ప్రతి బిడ్డలకు నీ కృపాశీర్వాదములు కలగచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.